అఖిలపక్ష బీసీ నాయకులు తెలంగాణ బంద్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష బీసీ నాయకులు తెలంగాణ బంద్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీల న్యాయమైన పోరాటం కోసం బీఆర్ఎస్ పార్టీ మరింత ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, అఖిలపక్ష బీసీ నాయకులు కవిడే మహేందర్, జెల్లి నర్సింహులు, మొగులుకాని మల్లేశం, రచ్చ రామ్ నర్సయ్య, సిరిగిరి విద్యాసాగర్, చింతకింది చంద్రకళ మురారి, ఆడెపు బాలస్వామి, మోరిగాడి వెంకటేష్ గౌడ్, పోరెడ్డి శ్రీనివాస్, బేతిరాములు, పాసికంటి శ్రీనివాస్, పంతం కృష్ణ, జూకంటి ఉప్పలయ్య, పూల శ్రవణ్, బీజాని మధు, దయ్యాల సంపత్, ఫిలిప్స్ ఎండి పాయోజ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిడ్డలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా బీసీ సంఘాలు అనేక మంది మేధావులు పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో ఆలేరు నియోజకవర్గం ఆలేరు హెడ్ క్వార్టర్లో అన్ని పార్టీలు అంటే దాదాపుగా కమ్యూనిస్ట్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్, అదేవిధంగా అనేక పార్టీలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కలిసి మేధావులందరం కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా అనేక పార్టీలు రాజ్యం ఏలినాయి. ఏ పార్టీ కూడా ఒక్కటి అందరినీ బీసీలను మోసం చేసుకుంటూ బీసీ ఓట్లను మాత్రమే గడించే ప్రయత్నం చేసిరు. ప్రథమ భాగంగా మొన్న 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మేము విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42% రిజర్వేషన్ ఇస్తాం, మీ బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ను గెలిపించాలంటే నిజంగా విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా 42% వస్తుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పట్టం కడితే ప్రభుత్వంలో అధికారానికి వచ్చింది. కానీ అధికారానికి వచ్చిన దగ్గర నుండి ఆ మాట మార్చి 42% ఇస్తున్నా అంటాడు. మోసం, అనేక దగా చేసి అనేక రకాలుగా అంటే చట్టబద్ధత ఏది కల్పించకుండా కేవలం మాటలకే పరిమితమై మళ్ళీ బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేకసారి కుట్రలు చేశారు. తెలంగాణ సమాజం అంతా కళ్ళ నిండా చూసినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ కులగణన చేస్తా అని చెప్పిండు, కులగణన సక్రమంగా చేయలేదు. 59 ప్రశ్నలు వేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి 42% రిజర్వేషన్ వేస్తే అసెంబ్లీ తీర్మానమో ఇదో అదో చేస్తే కాదు, అక్కడ పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్పించి అక్కడ పార్లమెంట్లో చట్టం తెస్తే 42% రిజర్వేషన్ బీసీలకు అవుతుందని తెలియదా? తెలిసి మోసం చేసినటువంటి నిజంగా రేవంత్ రెడ్డిని బీసీలందరూ కూడా ఎక్కడ ఊరుకోరు, ఆయనకు తగిన శాస్తి చెప్తారని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాని తర్వాత మొన్న సుప్రీంకోర్టుకు పోయిండు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. మోసం చేయాలంటే కూడా మోసాన్ని మళ్ళీ మోసంతోనే చేసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టే 50% నిబంధన పెడితే ఇవాళ 50% రద్దు చేయమని చెప్పి కోర్టుకు పోయడం అంటే బలహీన వర్గాలను మోసం చేయడమే. ఆలేరులో స్టార్ట్ చేస్తాం, ప్రతి గ్రామంలో జేఏసీలు ఏర్పాటు చేస్తాం, మేధావులను, విద్యార్థులను పార్టీలకు అతీతంగా అందరూ పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం ఎట్లా కొట్లాడినామో అదేవిధంగా ఇవాళ బీసీ ఉద్యమం కోసం, బీసీ బిడ్డల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం. బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, బీసీలకు రాజకీయ అదేవిధంగా ఉద్యోగ
మరి విద్యాలలో ఖచ్చితంగా 42% సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ 42% ఇవ్వకుండా ఏదో కోర్టు వంక చూపి ఎలక్షన్లు పెడితే మీ గ్రామాలలో కూడా తిరగనియ్యం. 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, లేకుంటే మీరు దోషులుగా నిలబడతారు. గ్రామాల్లో తిరగనియ్యం కాంగ్రెస్ నాయకులను, బీజేపీ నాయకులు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపటి నుండే జేఏసీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ఆలేరు నుండే, ఎందుకంటే నేను